3000 మందికి పైగా పోలీసుల మోహరింపు. ఎటు చూసినా ముళ్ళ కంచెలు, బారికేడ్లతో కాపల. వాహనాలు తిరగకుండా రోడ్లు తవ్వేసిన పరిస్థితులు. ఆఖరుకు ఆర్టీసీ బస్సులను సైతం ఆపేసి జనాల ఫోన్లను తనిఖీలు చేయటం లాంటి పరిస్థితులు గత 2 రోజులుగా నెల్లూరులో కనిపించాయి. అయితే ఆ ఆంక్షల చెరను తెంచుకొని వైఎస్ జగన్ కోసం జన ప్రవాహం నెల్లూరుకు తరలి వచ్చింది. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన కోసం దేశంలో ఎక్కడా లేని ఆంక్షలను, ఎన్నడూ వినని షరతులను కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వైఎస్ జగన్ పర్యటనను విఫలం చేయాలని అన్ని విధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. జన సమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని, వైఎస్ జగన్ పర్యటన వైపే రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ జన సునామీ ఆగలేదు. జననేత కోసం పోటెత్తింది.